ముందుగా బాలగోపాల్ ఈ ఆ తీర్పే ఒక అత్యాచారం దాంట్లో ఒక డైలాగ్ బాలగోపాల్ సార్ రాసినటువంటి కోట్ మీ ముందు చెబుతూ ఈ వక్ఫ్ సవరణకు సంబంధించిన అంశాన్ని నేను కొనసాగిస్తాను. ఏ హక్కునైనా వ్యతిరేకదలుచుకుంటే దానిని నేరుగా వ్యతిరేకించడం ఒక పద్ధతి అయితే, దాని దుర్వినియోగం గురించి చర్చ పెట్టడం రెండవ పద్ధతి. మొదటిది నైతికంగా సాధ్యం కానప్పుడు రెండవ మార్గాన్ని ఎంచుకుంటారు. దళితులు, ఆదివాసులు, స్త్రీల హక్కుల విషయంలో వాటి వ్యతిరేకులు తరచూ ఈ పనే చేస్తుంటారు. ఇప్పుడు ఇక్కడ స్త్రీలు, దళితులు, ఆదివాసీలతో పాటు మైనార్టీలు అనేది కూడా చేర్చాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. వక్ఫ్ సవరణకు ముందు దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్కు సంబంధించిన వాళ్ళు ఒక చర్చ పెట్టారు. ఈ వక్ఫ్ బోర్డు ఏదైతే ఉందో అది రైల్వే బోర్డు కంటే కూడా అత్యధిక ఆస్తులు కలిగి ఉంది. అలాగే బ్యాంకింగ్ రంగం కంటే కూడా ఎక్కువ ఆస్తులతో ఉంది. ఎల్ఐసీలు వీటికంటే కూడా ఎక్కువ ఆస్తులు కలిగి ఉంది. దీని ద్వారా వచ్చే ఆదాయంతో ఈ ముస్లింలు టెర్రరిస్టులుగా మారి టెర్రరిస్టు సంస్థలకు ఫండింగ్ చేస్తూ ఉన్నారు, తద్వారా దేశంలో అల్లర్లు పెంచి పోషిస్తారు అంటూ తరచూ ఒక ఏడాది కాలంలో దీనిని విస్తృతంగా ప్రచారం చేయడం, అలా బ్రెయిన్ వాష్ చేస్తూ వక్ఫ్ని ఇది చేశారు. అంతవరకు కూడా ముస్లింలకు సంబంధించిన సమాజం ఇంకా నిద్రపోతూనే ఉంది. ఈ వక్ఫ్ విషయంలో వీళ్ళు ఏం చేయబోతారు అనే విషయంలో వీళ్ళకి చర్చలు అవగాహన లేదు. ఎందుకు అవగాహన లేదంటే ముస్లింలు ఎవరు కూడా వక్ఫ్ ద్వారా రూపాయి దక్కించుకున్న వాళ్ళు లేరు. వక్ఫ్ ద్వారా ఒక ఆస్తిని పొందిన వాళ్ళు లేరు. వక్ఫ్ ద్వారా ఒక రూపాయి చారిటీ పొందిన ముస్లింలు చాలా అరుదు. ఉన్నా కూడా ముత్తవలీల చేతుల్లో ప్రాపర్టీస్ ఉన్నాయి. ఈ క్రమంలో వక్ఫ్ చట్ట సవరణ జరిగిన తర్వాత దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగినాయి. నేను నిజామాబాద్ సిటీలో ఒక ర్యాలీ జరుగుతుంటే ఆ ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి క్రమంలో ఒక సిఐ ఆపి యువకులను అడిగాడు, అసలు వక్ఫ్ అంటే ఏంది బాబు చెప్పండి అని జవాబు అడిగాడు. వీడికి జవాబు తెలియదు. వీడికే కాదు, ర్యాలీలో పాల్గొన్న వాళ్ళు ఎవరికి కూడా జవాబు తెలియదు. అసలు వక్ఫ్ అంటే ఏంటి అటు ఇటు చూడడం తప్ప మరొకరు మాట్లాడే పరిస్థితి లేదు. నేను కూడా మౌనంగా ఉన్నాను. సరే, నాకు అప్పుడు అనిపించింది మనం కూడా మాట్లాడడం మొదలుపెట్టాలి వక్ఫ్ గురించి అని. సో నాకు ఆలోచన వచ్చిందే తడుగా నేను మెదక్లో మిల్లతే మదీనా అని ఒక కౌన్సిల్ ఉంది. ఆ కౌన్సిల్ వాళ్ళు పిలిచారు సదస్సుకు. వాళ్ళందరూ మాట్లాడారు వక్ఫ్ గురించి. మోడీ ఇట్లా చేస్తున్నాడు, అట్లా చేస్తున్నాడు, అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు, అసదుద్దీన్ ఓవైసీ ఇట్లా మాట్లాడు, పార్లమెంట్లో ఫలానా వాళ్ళు ఇట్లా అన్నారు, అట్లా అన్నారు అంటున్నారు తప్ప అసలు వక్ఫ్ అంటే ఏంటంటే ఎవరు చెప్పలేని పరిస్థితిలో ఉంది. సరే, నాకు అవకాశం వచ్చినప్పుడు నేను మాట్లాడినా. వక్ఫ్ అంటే మనం ఒక చోట ఒక మందిరానికో, గుడికో, మస్జిద్కో వెళ్ళినప్పుడు ఒక 10 రూపాయలు వేయడం అంటే అది మూవేబుల్ కావచ్చు, ఇమూవేబుల్ ప్రాపర్టీ కావచ్చు. దేవుడికి కోసం ఇచ్చే ప్రాపర్టీ ప్రతిదీ కూడా వక్ఫ్ అనే నిబంధన. అయితే దీనిలో ఉన్నది దాన్ని ఏమంటామంటే మంచాహే వక్ఫ్. మంచాహే అంటే మనసుకు నచ్చి నేను వక్ఫ్ చేస్తున్నా అనేది ఇక్కడ ఉన్నటువంటి నిబంధన. మంచాహే వక్ఫ్ ఎప్పుడైతే జరుగుతుందో వన్స్ ఏ వక్ఫ్ ఆల్వేస్ ఏ వక్ఫ్ అంటాం. ఒకసారి వక్ఫ్ అయింది అని అంటే అది ఎప్పటికీ వక్ఫ్ అనేది ఒక ప్రధానమైనటువంటి ఒక మూల సూత్రం. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది, గతంలో ఏం జరిగింది? గతంలో మరి వక్ఫ్కు ఎన్ని భూములు ఉన్నాయి? కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం 7,50,000 ఎకరాల భూమి వక్ఫ్ కలిగి ఉంది అనేది కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి మాట. చెబుతూనే ఇంకా దుర్మార్గమైన మాట ఏం చెప్పారంటే దేశంలోని రైల్వే స్టేషన్లు 60-70% వక్ఫ్ భూముల్లో నిర్మించారు అని చెప్పారు. 7,50,000 భూములు వక్ఫ్కు ఉన్నాయి. దేశంలోని 50-60% భూములు కూడా వక్ఫ్ భూములలో ఉన్నాయి అన్నాడు. అంటే వక్ఫ్ భూములలో ఉన్నాయంటే వక్ఫ్ భూమిని ప్రభుత్వం కబ్జా చేసింది అన్నట్టు లెక్క. మరి కబ్జా చేసిన తర్వాత వక్ఫ్ ద్వారా ఈ దేశ ప్రజలందరూ లబ్ధి పొందుతున్నట్టు కదా. ఇంకా ముస్లింలను నువ్వు దుర్మార్గులు, టెర్రరిస్టులకు సంస్థ ఇది చేస్తున్నారు, అది కనుక వక్ఫ్ ద్వారా వచ్చే ఆదాయం, రైల్వేల ద్వారా వచ్చే ఆదాయము అప్పుడు ఎవరికి ఇవ్వాలి? వక్ఫ్ బోర్డుకే కదా ఇవ్వాల్సింది. మరి అది జరగలేదు కదా. అంతేకాకుండా ఇంకో మాట అన్నాడు, పార్లమెంటు కూడా వక్ఫ్ భూముల్లో ఉంది అని చెప్తున్నారు అన్నాడు. నిజమే, పార్లమెంట్ కూడా వక్ఫ్ భూముల్లో ఉంది.
తాజ్మహల్ కూడా వక్ఫ్ భూముల్లోనే ఉంది అని అంటారు. నిజమే, పార్లమెంట్ తాజ్మహల్ కూడా వక్ఫ్ భూముల్లోనే ఉంది. మరి ఏం జరిగింది? మరి ముస్లింలు ఎక్కడ భూములలో ఉన్నారు? ఎవరు కబ్జాల్లో ఉన్నారు? ఎవరి భూమి ఎవరు కోల్పోయారు? ఎవరి హక్కులు ఎవరు కోల్పోయారు? ఆ విషయం చర్చకు పెట్టకుండా వీళ్ళు వక్ఫ్ ద్వారా విపరీతమైన ఆదాయం పొందుతున్నట్లు, ఆ ఆదాయం ద్వారా దుర్వినియోగం చేస్తున్నట్టు, ఒక బ్రెయిన్ వాష్, ఒక పద్ధతి ప్రకారం దాన్ని వాళ్ళకున్నటువంటి దురలవాట్లు, వాళ్ళకున్నటువంటి సోషల్ మీడియా, ఐటీ సెల్ ఆధారంగా విస్తృతంగా ప్రచారంలో పెట్టేశారు. ఈరోజు మీరు ఏ మూలకి ఎదిగినా వక్ఫ్ అంటే ప్రతి హిందూ పిల్లవాడు యువకుని అడిగితే వక్ఫ్ అంటే ముస్లింల ప్రాపర్టీ, వాళ్ళు బాగా సంపాదిస్తున్నారు అని మాట్లాడే స్థాయికి వెళ్ళిపోయారు వాళ్ళు. కానీ ముస్లింలు ఇప్పుడు మొదలయ్యారు, ఈరోజు మొదలుపెట్టారు వక్ఫ్ మా వక్ఫ్ మాకు కావాలంటే. ఇక్కడ ఉంది వక్ఫ్? అసలు ఉంటే కదా ఇచ్చేది. ఉంది వక్ఫ్. ఏం చెప్తున్నారు? తెలంగాణ ఏపీ రాష్ట్రాలు కలిపి 74,000 ఎకరాల వక్ఫ్ భూములు ఉన్నట్లుగా గుర్తించారు. ఇందులో మనకు 2,000 ఎకరాలు మాత్రమే కబ్జాలో ఉన్నారు, మిగతాది అన్యాక్రాంతమైంది. సరే, ఈ 2,000 ఎకరాలలో ఏమున్నాయి అని అంటే మసీదులు ఉన్నాయి, దర్గాలు ఉన్నాయి, తర్వాత ఖబరస్థాన్లు ఉన్నాయి. అక్కడక్కడ మసీదు ఉంటే దానికి ఆనుకొని కొన్ని షట్టర్స్ ఉంటాయి, ఒక 10-5 షట్టర్స్. అవి కూడా చిన్నగా ఉంటాయి. దాని రెంట్ కూడా చాలా లిమిటెడ్గా ఉంటుంది. ఆ లిమిటెడ్ రెంట్తో బతుకుతున్నారు. కొన్ని చోట్ల భూములు కూడా ఉన్నాయి దర్గాలకు, వాటికి కొంత ఫెన్సింగ్ వేసి అక్కడ ఉన్నటువంటి ముతవలీలు కాపాడినటువంటి భూములు ఉన్నాయి. మరి కొన్ని చోట్ల ఏం చేశారు, లీజుల పేరిటనో లేకపోతే సేల్ డీడ్లో ఇంకో రికార్డ్స్ మార్చో అమ్మడం జరిగింది. మిగిలింది ఎంత? 2,000 ఎకరాలు. మరి ఏం జరుగుతుంది? ఇప్పుడు తీసుకొచ్చినట్టు ఇంత జరుగుతున్నట్టుగా డాటా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది. మరి ఇది జరుగుతున్నప్పుడు భూములను వెనక్కి తీసుకునే ప్రక్రియ చేయాలన్నా, ఉన్న భూముల్ని తీసుకునే ప్రక్రియ చేయాలన్నా? ముస్లింల దగ్గర ఉన్నటువంటి ఆ 2,000 ఎకరాలు కూడా మీరు గుంజుకోవడానికి ఈ చట్టం తీసుకొచ్చిరా, లేకపోతే 74,000 ఎకరాలను యథావిధిగా తీసుకురావడానికి తీసుకొచ్చిరా అంటే లేదు పేద ముస్లింలకు న్యాయం చేయడం కోసం తీసుకొచ్చినాము అంటారు. సో పేద ముస్లింలు ఏ భూమిలో, ఏ ప్రాంతంలో, ఏ సర్వే నెంబర్లో గుడిసెలేసుకుని బతుకుతున్నారు అంటే జవాబు ఉండదు. మరి వీళ్ళు తీసుకొచ్చినటువంటి దుర్మార్గమైనటువంటి అంశాలు 6 అంశాలు చాలా ప్రమాదకరంగా ఉన్నాయి అందులో వక్ఫ్ దాంట్లో. మొట్టమొదటిది సెక్షన్ 9 and 14. ఫస్ట్ మనకు వక్ఫ్ చట్టం చూసినప్పుడే ముసల్మాన్ యాక్ట్ 1923లో బ్రిటిషర్స్ ఈ యాక్ట్ తీసుకొచ్చారు. బ్రిటిషర్స్ ఈ యాక్ట్ తెచ్చినప్పటికి పరిస్థితులు ఏంటి అని అంటే, అప్పటికి మొఘల్స్ ఇక్కడ పరిపాలన చేసిన తర్వాత వాళ్ళు ఈ తమ ప్రాపర్టీస్ని, అంటే గ్రామాలకు ప్రాపర్టీస్ ఉండేవి, వక్ఫ్ ప్రాపర్టీస్. ప్రాపర్టీని ఏం చేశారంటే, అప్పుడు ముస్లిమ్స్ జనాభా ఇంత లేదు కాబట్టి దానిని ఇంకొక ముస్లింకి ఇచ్చే అవకాశం లేదు కాబట్టి వక్ఫ్ అన్నారు. అంటే దేవుడికి ఇచ్చేసి భూమి వక్ఫ్ అని చెప్పేసి అక్కడ ఒక కస్టోడియన్, ఒక మేనేజర్ని పెట్టారు. అతన్నే ముత్తవలి అంటాం. ఆ ముత్తవలి ఏం చేయాలి అంటే ఆ భూముల నిర్వహణ చేయాలి, తద్వారా వచ్చినటువంటి ఆదాయంతో పేద ముస్లింలకు సాయం చేయాలి అనేది ఉద్దేశం. ఆ భూమి వచ్చే ఆదాయంలో చేయాలి. దానికి ఈ ముసల్మాన్ యాక్ట్ 1923 సపోర్ట్గా నిలిచింది. ఆ తర్వాత మనకు స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ దీనిపైన వక్ఫ్ పైన మళ్ళీ చర్చ జరిగింది. చర్చ జరిగితే 1954లో వక్ఫ్ యాక్ట్ 1954 తీసుకొచ్చారు. 1954 వక్ఫ్ యాక్ట్ కూడా ఏం చెప్తుందంటే, వన్స్ ఏ వక్ఫ్ ఆల్వేస్ ఏ వక్ఫ్. ఒకసారి వక్ఫ్ అయిందంటే అది ఎప్పటికీ వక్ఫ్. ఇప్పుడున్నటువంటి అన్ని వక్ఫ్ నిర్వహణ రికార్డ్స్ ప్రకారం ఏదైతే వక్ఫ్ భూమి ఉందో అది వక్ఫ్గానే ఉండాలి, దాన్ని మార్చడానికి వీల్లేదు అని చెప్పేసి 1954 యాక్ట్ చెప్పి, దానికి కొనసాగింపుగా 1995లో కొన్ని అమెండ్మెంట్స్ తెచ్చారు. ఇంకా కొంచెం వక్ఫ్ని ఇంకా కొంచెం స్ట్రాంగ్ చేయడం కోసం, అంటే కబ్జాల్ని నిరోధించడం కోసం తీసుకొచ్చింది 1995లో. అప్పుడు ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందంటే, దేశవ్యాప్తంగా బాబ్రీ మస్జిద్ కూల్చివేత నిరసనలు జరుగుతున్నాయి కాబట్టి బాబ్రీ మస్జిద్ కూడా వక్ఫ్ భూమి మాట్లాడితే, బాబ్రీ మస్జిద్ వక్ఫ్ భూమి అయినప్పుడు వన్స్ ఏ వక్ఫ్ ఆల్వేస్ ఏ వక్ఫ్ అయింది. అది వక్ఫ్ అయినప్పుడు మళ్ళీ దాన్ని రామ్ మందిర్ అనడానికి వీల్లేదు కదా చట్టం ప్రకారం. సరే, అది లాక్కున్నారు. అప్పుడు ఇండియన్ లిమిటేషన్ యాక్ట్ 1963కి ఒక సవరణ తీసుకొచ్చారు, దాన్ని సెక్షన్ 107. సెక్షన్ 107లో తీసుకొచ్చినటువంటి సవరణ ఏంటంటే, ఏ భూమిపైన అయితే ఎవరు యాడ్వర్స్ పొజిషన్ మెయింటైన్ చేస్తారో, అంటే కబ్జా మెయింటైన్ చేస్తారో వాళ్ళకు, అంటే హక్కుదారు కంటే కూడా, పట్టాదారుడి కంటే కూడా కబ్జాలో ఉన్నవాడికి అదనపు హక్కులు దక్కుతాయి. ఆ అదనపు హక్కులు
ఆ అదనపు హక్కులు దక్కడం వలన భూమిని కబ్జా చేయడం ఈజీగా అవుతుంది. అంటే 1995 వరకు జరిగినటువంటి కబ్జాలు ఆ వెసులుబాటును తీసుకొని, ఏదైతే లిమిటేషన్ యాక్ట్లో ఉన్నటువంటి వెసులుబాటును తీసుకొని 12 ఏళ్ళ కబ్జాను ఎంజాయ్ చేస్తూ యాడ్వర్స్ పొజిషన్ మెయింటైన్ చేసిన వాళ్ళకి హక్కులు దక్కి, అప్పుడు పివి నరసింహారావు ప్రభుత్వం ఏం చేసిందంటే సెక్షన్ 107 అనేది వక్ఫ్ భూములకు వర్తించదు. అంటే వక్ఫ్లో ఎవరు కబ్జా ఉన్నప్పటికీ కబ్జాదారుడే అవుతాడు తప్ప పట్టాదారుడు కాలేడు. వక్ఫ్ భూమి ఎప్పటికీ వక్ఫ్ భూమి అన్నారు. అది ఒక్క వక్ఫ్కే పరిమితం చేయకుండా అది క్రిస్టియన్ సంస్థలకు, హిందూ ధార్మిక సంస్థలకు, బౌద్ధ సంస్థలకు, జైన్ సంస్థలకు కూడా దానిని వర్తింపజేశారు. ఓన్లీ వక్ఫ్కు మాత్రమే చేయలేదు, అది పరిమితం. తర్వాత ఇప్పుడు అలా నడుస్తూ వచ్చినాయి వక్ఫ్కి సంబంధించినటువంటి చర్చ. 2019లో ఏదైతే ట్రిపుల్ తలాఖ్ బిద్దత్ మీద ఇచ్చినటువంటి చట్టం తర్వాత ఇప్పుడు వాళ్ళకి రామ్ మందిర్ దొరికింది అంశం. ఇప్పుడు అంశం లేదు, ఒక మేత కావాలి, వాళ్ళు గొడవలు చేయడానికి ఒక ఇది కావాలి. ఇప్పుడు తీసుకొచ్చింది కొత్త అంశం ఏం కనబడిందంటే వక్ఫ్, దీన్ని డిస్టర్బ్ చేయాలి. అంటే వాళ్ళ అంతర్గతంగా ఏం చెప్తారు అంటే తవ్వితే అన్ని బాబ్రీ మస్జిద్లే అంటారు. తవ్వితే అన్ని బాబ్రీ మస్జిద్లే, ఎట్లా తవ్వకాలు చేయొచ్చు అంటే దుర్మార్గంగా 6 అంశాలు తీసుకొచ్చి పెట్టారు. మొట్టమొదటిది సెక్షన్ 9 అండ్ 14 అమెండ్మెంట్ ఇప్పుడు తీసుకొచ్చినటువంటి 2025లో. సెక్షన్ 9 ఏం చెప్తుంది అని అంటే సెంట్రల్ బోర్డుకు సెంట్రల్ కౌన్సిల్కి సంబంధించినటువంటి అపాయింట్మెంట్స్, దాంట్లో ఎవరు ఉండాలి ఏంటి అనే అపాయింట్మెంట్స్ చెప్తుంది. దాని ప్రకారం 22 మంది సభ్యులు ఉండాలి. ఆ 22 మంది కూడా ముస్లింలే ఉండాలి అనేది మనకు చెప్తున్నటువంటి అంశం. ఇది ముస్లింలకు వక్ఫ్కి సంబంధించినటువంటి ముస్లింలకే ఉందా అంటే లేదు, హిందూ ధార్మిక సంస్థలకు కూడా వాళ్ళు చేసుకోవచ్చు. వాళ్ళు ఎంత చేసుకోవచ్చు అని అంటే మొన్న చిన్నజీయర్ స్వామి అక్కడ సమతామూర్తి సంబంధించినటువంటి పెట్టినప్పుడు ఒక పేపర్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిండు ఆయన. స్వీపర్ ఉద్యోగం కూడా బ్రాహ్మణులతోటే నింపుతున్నారు. స్వీపర్ ఉద్యోగాలు కూడా నేను బ్రాహ్మణులతో నింపుతాను, వాళ్ళు నాన్ వెజిటేరియన్ ఉండడానికి వీల్లేదు, వెజిటేరియన్సే నాకు ఎలిజిబిలిటీ, మీరు రావడానికి వీల్లేదు, ఇతరులకు నేను అపాయింట్మెంట్స్ ఇవ్వను అని చెప్పేసి ఆయన ఇస్తే దాన్ని చర్చ చేసినప్పటికీ కూడా వాళ్ళు బ్రాహ్మిన్స్కే, వెజిటేరియన్స్, హిందూ ధర్మం పాటించే వాళ్ళకే ఇచ్చారు. అంతా దాకా ఎందుకు, ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంకి ఈఓకి సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్ని కూడా బ్రాహ్మణుడు తప్ప మరొకడికి ఇవ్వరు అక్కడ. ఎందుకంటే బ్రాహ్మణుడు అయితేనే అందులోకి టీటీడీ కళ్యాణ మండపానికి సంబంధించినటువంటి నిర్వహణ ఈజీగా చేయగలుగుతాడు. పూజారులతో మాట్లాడడం అంటే బ్రాహ్మణులతో మాట్లాడగలుగుతారు. అంటే అక్కడ అప్రకటితంగా క్యాస్ట్ రిజర్వేషన్ ఎంజాయ్ చేస్తున్నారు ఐఏఎస్ ఆఫీసర్లు. అంటే టీటీడీ అనే ఈఓ పదవి అని అంటే ఓన్లీ అలాటెడ్ టు బ్రాహ్మిన్స్ అన్నట్టుగా, అప్రకటితంగా రాజ్యాంగంలో లేకపోయినప్పటికీ వాళ్ళ విషయంలో అది ఉంది. మరి వక్ఫ్ కౌన్సిల్లో ముస్లిమేతరులను ఎందుకు తీసుకొచ్చి పెడుతున్నారు అంటే లేదు ఇవి కబ్జాలకు గురవుతున్నాయి, మీ మీద విజిలెన్స్ కోసం ఒకరిద్దరు లేకపోతే ఎట్లా అంటాడు అమిత్ షా నిర్మోహమాటంగా. అరే ఇది చట్టం చెల్లదు అని అంటే మేము పార్లమెంట్ మేము చేసింది నేను చెల్లదని నువ్వు ఎట్లా అంటావు, పార్లమెంట్ చేసిన చట్టాలను మీరు అమలు చేసుకొని తీరాల్సిందే అనే వాదన తీసుకొచ్చింది. సెక్షన్ 9. సెక్షన్ 14 ఏం చెప్తుందంటే స్టేట్ వక్ఫ్ బోర్డులకు సంబంధించినటువంటి అంశం చెప్తుంది. స్టేట్ వక్ఫ్ బోర్డులో కూడా 11 మంది సభ్యులు ఉంటే కనీసం 2 ముస్లిమేతరులు ఉండాలి అని చెప్తున్నాడు. ఇది కూడా దుర్మార్గమే. ఇక్కడ ముస్లిమేతరులను ఎందుకు తీసుకొచ్చి పెట్టిండంటే భయాందోళన ఉండొచ్చు కదా, ప్రోగ్రెసివ్గా ఆలోచిస్తున్నాం కదా, మన సెక్యులర్ స్టేట్ కదా, సెక్యులర్ స్టేట్స్లో అన్ని రకాలు ఉండాలి కదా అని అంటే ఓకే, మాకు ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు మీరు మ్యారేజ్కి సంబంధించినట్టు హిందూ మ్యారేజ్ యాక్ట్ 1954 ఉన్నట్టు, ముస్లిం మ్యారేజ్ షరియా ఉన్నట్టుగా మీరు కూడా ఒక స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ తెచ్చిరు కదా, ఏ మతస్థులైనా ఏ కులస్తులైనా తీసుకోవాడచ్చు అనేది. అన్నిటికీ కలిపి ఒకటే స్పెషల్ యాక్ట్ తీసుకొస్తే అయిపోయేది కదా ధార్మిక సంస్థలకు అన్నిటికీ. ఓన్లీ వక్ఫ్నే ఎందుకు ముట్టాలి? వక్ఫ్నే ముట్టాలి అని అంటే వక్ఫ్లో దురుద్దేశం ఉంది. ఇక్కడ ప్రభుత్వానికి ఒక దురుద్దేశం ఉంది. ఏంటి దురుద్దేశం అంటే ఆ వక్ఫ్ బోర్డులో రాజాసింగ్ లాంటి వాడిని ఎవరినో తీసుకొచ్చి పెట్టాలి. వక్ఫ్కి సంబంధించినటువంటి మీటింగ్ జరుగుతున్నప్పుడు వాడు అల్లరి చేయాలి. అది దేశవ్యాప్తంగా ఆ గొడవల్ని విస్తృతంగా ప్రచారం చేయాలి, ఆ గొడవల్ని క్యాష్ చేసుకోవాలి. తరచూ ఇక వక్ఫ్ అంటేనే ఒక గొడవల సభగా మార్చాలన్న కుట్ర అక్కడ మనకు కనిపిస్తుంది. తర్వాత ఇంతవరకే ఆగిర్రా అంటే ఇంకొక దుర్మార్గమైనది తీసుకొచ్చారు.
అది చాలా ప్రమాదకరమైంది. సుప్రీంకోర్టు ఈ 9 అండ్ 14 సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు మొన్న. సుప్రీంకోర్టు ఒప్పుకోవడం కాదు, మరో దుర్మార్గం ఏంటంటే ప్రభుత్వమే పోయి ప్రభుత్వం అడ్వకేట్ సాలిసిటర్ జనరల్ వెళ్ళి ఆయన ఏమంటాడంటే, మేము దీని విషయంలో మాకు May 5th వరకు టైం ఇవ్వండి, మేము మీకు కౌంటర్ అఫిడేవిట్లో చెప్తాం, అప్పటి వరకు స్టే ఇవ్వండి అని ప్రభుత్వం తరఫున న్యాయవాది అడిగింది. సో ప్రభుత్వం తరఫున న్యాయవాది ఆ మాట అనే కాడికి అయితే జాయింట్ పార్లమెంట్ కమిషన్ను మీరు పెట్టి 2 సంవత్సరాల పాటు జాయింట్ పార్లమెంట్ కమిషన్ ఉంది. మరి ఆర్టికల్ 25, 26 ప్రకారం రిలీజియస్ ఫ్రీడమ్ ఉన్నప్పుడు, రిలీజియస్ ప్రాక్టీస్ ఉంది, రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ మెయింటైన్ చేసేది ఉంది, అండ్ ఆర్టికల్ 14 అండ్ 15 వయలేషన్ చేస్తుంది. ఇది మతపరమైనటువంటి వివక్ష చూపుతున్నటువంటి అంశం 9 అండ్ 14లో ఉంది అనేది జాయింట్ పార్లమెంట్ కమిషన్ గుర్తించలేదా? సుప్రీంకోర్టు అడిగితే కానీ మీకు అర్థం కాదా? సుప్రీంకోర్టు అడిగిన తర్వాత మీరు చెప్పింది ఏంటి? May 5th వరకు మాకు టైం ఇవ్వండి, అప్పుడు కౌంటర్ సబ్మిట్ చేస్తామా అంటే దేనికోసం జడ్జీలు? మీకు మీరే ప్రభుత్వంగా స్టే ఇవ్వండి అని సుప్రీంకోర్టుకి అర్జీ పెట్టుకోవడం అంటేనే ప్రభుత్వం యొక్క దురుద్దేశం మనకు ఇక్కడ అర్థమైంది. సరే, అదొకటి. ఇంకొక విషయంలో కూడా సుప్రీంకోర్టుకి ప్రభుత్వం దీనికి విషయంలో కూడా మేము ముందుకు వెళ్ళాం, స్టే ఇవ్వండి అని అడిగి. అదేంటంటే వక్ఫ్ బై యూజర్. వక్ఫ్ బై యూజర్ ఏం చెప్తుంది? మనం మొదట్లో చెప్పుకున్నట్టు వన్స్ ఏ వక్ఫ్ ఆల్వేస్ ఏ వక్ఫ్ అంటే ఔరంగజేబ్ కాలంలో వక్ఫ్ ఇచ్చినప్పటికీ ఇప్పటికి కూడా వక్ఫ్ అన్నట్టే లెక్క. సరే, వక్ఫ్ బై యూజర్లో ఏం చెప్తుంది? అప్పుడు ఇచ్చినప్పుడు ఆయన వక్ఫ్ ఇచ్చినప్పుడు ఎవరైతే వక్ఫ్ చేశారో ఆయన వక్ఫ్ చేసినప్పుడు రికార్డ్స్ లేవు, అప్పుడు ఈ రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి అంశం లేదు, రెవెన్యూ రికార్డ్స్ లేవు, ఏవీ లేవు. అప్పుడు వక్ఫ్ చేశారు, చేసిన వాటికి ఇప్పుడు డాక్యుమెంట్స్ తీసుకురావాలంటాడు. ఇప్పుడు డాక్యుమెంట్స్ తీసుకొస్తేనే చెల్లుతుంది అంటే సెక్షన్ 14 మొత్తం తీసేసిరు అందులోకి వెళ్ళి. అంతకుముందు ఏం చెప్పింది? వక్ఫ్ బై యూజర్ మెయింటైన్ అవుతుంది అనేది పాత చట్టం చెప్తుంది, 1995 చట్టం చెప్పింది, 1954 వక్ఫ్ చట్టం చెప్తుంది. కొత్త చట్టంలో తీసుకొచ్చినటువంటి దుర్మార్గం ఏంటంటే సెక్షన్ 14 మొత్తాన్ని ఎగరగొట్టేసిరు. వక్ఫ్ బై యూజర్ లేదు. ఇక వక్ఫ్ బై యూజర్ లేదు అని అంటే ప్రతి మస్జీదు, ప్రతి దర్గా, ప్రతి ఖబ్రస్థాన్ వివాదంలో పడ్డట్టే. ఇందాక మనం మొదట్లో అన్నట్టుగా ఏంటి? ప్రతి తవ్వితే అన్ని బాబ్రీ మస్జిద్లే అన్నట్టు. ప్రతి మస్జిద్ దగ్గర డిస్టర్బ్ చేయొచ్చు. ఎట్లా డిస్టర్బ్ చేయొచ్చో చెప్తాను నేను మీకు రండి. దీని ద్వారా మస్జిద్ ఉంది, ఒక 200 గజాలతోటో 300 గజాలతో మెయింటైన్ అవుతుంది, అంతకంటే ఎక్కువ పెద్ద మస్జిద్లు ఉండవు. ఇప్పుడు క్రిస్టియన్కి సంబంధించినటువంటి సంస్థలు 20 ఎకరాలు 30 ఎకరాలు ఉంటాయి. మీరు ఎక్కడ చూసినా కూడా మస్జిద్లు ఎక్కడ కూడా ఉండవు. ఆ మస్జిద్లు కూడా ఏం చేస్తారు అంటే అక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్ వాళ్ళ డబ్బులతోటి వాళ్ళు చారిటీ చేసుకుని వాళ్ళు సొంతంగా కట్టుకునేవి తప్ప వక్ఫ్ బోర్డు ద్వారా భూములలో మస్జిద్లు కట్టిన చరిత్ర ఉండదు. ఇప్పుడు కొత్త మస్జిద్లు ఏవిటి కూడా వక్ఫ్ భూముల్లో లేవు. అక్కడ ఒక 30 ఫ్యామిలీస్ ఉన్నాయంటే 30 ఫ్యామిలీస్ కలిసి భూమి కొనుక్కొని, లేదా ఎవరైనా సర్పంచ్ని అడిగి గవర్నమెంట్ భూమి ఉంటే గవర్నమెంట్ భూమిలో కట్టుకోవడమో, లేదా ఎవరు దాతా ఇస్తే కట్టుకోవడం చేసి అదంతవరకు ఉంటుంది. దానికి ఎక్కడ కూడా స్టాంప్స్, రిజిస్ట్రేషను, ఈ కాగితాలు ఏవి ఉండకపోయి ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ప్రతి మస్జిద్కు డాక్యుమెంట్ చేయాలి, ప్రతి మస్జిద్ పోయి రిజిస్టర్ చేసుకోవాలి. నేను అడుగుతాను, ఇప్పుడు గుడి ఉంది, ఒకటి రోడ్డు మధ్యలో గుడి ఉంది, మరి అక్కడ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కదా. RNB రోడ్లో గుడి ఉంది, లేదా పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్లో గుడి ఉంది, మరి దానికి కూడా రిజిస్ట్రేషన్ జరగాలి కదా. లేదు అది అక్కడ లేదు, అక్కడ ముట్టుకోరు వాళ్ళు. ఎందుకంటే అక్కడ సబ్జెక్ట్ వాళ్ళది అది కాదు. వాళ్ళ సబ్జెక్ట్ ఏంది? మస్జిద్ను డిస్టర్బ్ చేయాలి. ఎట్లా డిస్టర్బ్ చేయొచ్చు అంటే అది మస్జిద్ కొంచెం రోడ్డుకు అడ్డంగా ఉంది, లేదా కొంచెం కట్టేటప్పుడు కొంచెం ముందుకు జరిగి కట్టారు. సో మీ రికార్డులు ఎంత ఉంది? 100 గజాలు. మీరు ఎంత కట్టారు? 120 గజాలు. చలో 20 గజాలు కూల్చండి, గలీలో గొడవ పెట్టాలి. ప్రతి మస్జిద్ దగ్గర గొడవ పెట్టాలంటే ఏంది? వక్ఫ్ బై యూజర్ అనే సెక్షన్ 14 మొత్తానికి తొలగించాలి. దుర్మార్గంగా తొలగించారు. తొలగించిన తర్వాత సుప్రీంకోర్టు ఏమడిగింది అని అంటే వక్ఫ్ అనేది 1200 సంవత్సరంలో వచ్చింది. 1200 సంవత్సరంలో వచ్చిన దానికి నువ్వు ఇప్పుడు రికార్డ్స్ అడిగితే ఎట్లా? ఎక్కడ దొరుకుతుంది రికార్డ్స్? ఇది దుర్మార్గం, ఇది చెల్లదు అని చెప్పేసి మొదటి రోజు April 15th రోజు చెప్తే April 16th రోజు గవర్నమెంట్ ఏమిస్తుంది, అఫిడవిట్లో ఏమిస్తుందంటే సరే మేము వక్ఫ్ బై యూజర్ విషయంలో మేమేమి అల్లరి చేయము, మేము వదిలేస్తామని. మరి ఈ రెండు ప్రమాదకరమైనవి కదా. ఇవి దుర్మార్గమైనవి తెలిసినప్పుడు నువ్వు చట్టం ఎందుకు చేయాలి పార్లమెంట్లో? మరి పార్లమెంట్ దేని ప్రకారం చట్టం చేయాలి? ఆర్టికల్ 12, 13 ప్రకారం పార్లమెంట్కు చట్టం చేసే రాజ్యం చెప్తుంది. చట్టం ఎలా చేయాలో ఆర్టికల్ 13 నీకు చెప్తుంది. ఆర్టికల్ 368 ప్రకారం నువ్వు పార్లమెంట్లో సవరణలు చేసి నీకు అధికారం ఉంది. సవరణలు ఎలా చేయాలనేది గైడ్లైన్స్ ఇప్పటివరకు చాలా కోర్టుల్లో చాలా కేసుల విషయంలో సుప్రీంకోర్టు చెబుతూ వచ్చింది కదా. ఆ మాత్రం బుద్ధి లేకుండా నువ్వు ఈ చట్టం ఎట్లా తీసుకొచ్చినావు?
ఫండమెంటల్ రైట్స్ను దుర్మార్గంగా వైలేషన్ చేస్తూ ఎట్లా తీసుకొచ్చును? ఇంకొక దుర్మార్గం చెప్తున్నా, ఈ చట్టమే చేయాలి అనుకుంటే ఆర్టికల్ 25, 26ను కూడా సవరించాలి, ఆర్టికల్ 14ను సవరించాలి, ఆర్టికల్ 15ను సవరించాలి. ఆర్టికల్ 14, 15, 25, 26 సవరించకుండా, రాజ్యాంగ సవరణ నువ్వు చేయకుండా నేరుగా చట్టం ఎట్లా తీసుకొస్తావు? ఎందుకు తీసుకొచ్చినావు చట్టం? నీకు ఉన్నటువంటి రాజ్యాంగ సవరణ చేయాలంటే నీకు 400 మంది ఎంపీలు కావాలి. నీ దగ్గర లేరు ఆ మద్దతు, ఉన్నది 232. అందులో చంద్రబాబు నితీష్ కుమార్తో కలిసి బొటాబొట్టి మెజార్టీతో చట్టం తీసుకొచ్చినావు. అసలు నీకు ఉందా మెజార్టీ? ఉందా? వక్ఫ్ సవరణ చేసే మెజార్టీ నీకు ప్రభుత్వానికి లేనప్పుడు నువ్వు చట్టం ఎట్లా తీసుకొచ్చినావు అనేది ప్రశ్న. ఇప్పుడు ఏం చేస్తున్నారు? దాన్ని పెట్టుకొని ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు. చూసిరా, మనకు 400 మంది ఎంపీల మద్దతు లేదు కాబట్టి మనము ఈసారికి అంటే రాబోయే రోజుల్లో 400 మందిని గెలిస్తే ఈ వక్ఫ్ చట్టం రద్దు అవుతుంది. వక్ఫ్ చట్టం రద్దు కావాలంటే ఆర్టికల్ 14 వాళ్ళకి తెలుసు ఏంది ఆర్టికల్ 14ను సవరించాలి. ఆర్టికల్ 14 సవరించాలంటే ఈక్వాలిటీ రైట్ను మొత్తం రద్దు చేయాలి. అంటే నా ఇష్టం, నాకు నచ్చిన వాళ్ళకు నాకు నచ్చినట్టుగా నేను చేస్తా అని చెప్పేసి వాళ్ళు ప్రకటించుకోవాలి. ఆర్టికల్ సమానత్వ హక్కును రద్దు చేయాలి, అట్లాగే రిలీజియస్ ఫ్రీడమ్ను రద్దు చేయాలి. ఇవి రెండు రద్దు చేసినాక ఇంకా రాజ్యాంగం ఎక్కడిది? రాజ్యాంగాన్ని నేరుగా మార్చకుండా వక్ఫ్ చట్టం ద్వారా మార్చిరు. చాలామంది మాట్లాడుతున్నారు ఇది వక్ఫ్ చట్ట సవరణ అని అంటే అదేదో భూములకు సంబంధించిన అంశం అని మనం చిన్నగా చూడడానికి లేదు. రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం పైన ఏదైతే సెక్యులరిజం ఆర్టికల్ 26 గురించి మాట్లాడుతుందో, ప్రియాంబుల్లో మనం సెక్యులరిజం 42 అమెండ్మెంట్ ద్వారా తీసుకొచ్చినటువంటి సెక్యులరిజంని మొత్తాన్ని ఇండైరెక్ట్గా రద్దు చేసే కుట్ర వక్ఫ్ చట్టంలో కనిపిస్తుంది. ఇది కోర్టులకు కనిపించట్లేదా? పార్లమెంట్లో చట్టసభ్యులకు కనబడట్లేదా? లేకపోతే లా కమిషన్కు ఇది ఎందుకు సిఫార్సు చేయలేదు? యూసీసీ విషయంలో మీరు 22nd లా కమిషన్కి పంపించారు, 23rd లా కమిషన్ ఇప్పుడు నిన్నగాక మొన్న నియమించారు. మీరు నియమిస్తున్నప్పుడు మరి వక్ఫ్ చట్టంలో ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 29, ఆర్టికల్ 30, ఆర్టికల్ 25, ఆర్టికల్ 26కు సంబంధించినటువంటి అమెండ్మెంట్ చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది అని చెప్తున్నారు. చేశారు మీరు చట్టం, అది చెల్లుతుందా? దానికి ఉన్నటువంటి చట్టబద్ధత ఎంత? రాజ్యాంగబద్ధత ఎంత? రాజ్యాంగ సవరణలు లేకుండా ఇది చేయొచ్చా? అసలు రాజ్యాంగ సవరణలు చేసే అధికారం పార్లమెంట్కు ఉందా? 400 ఎంపీలను మీరు తీసుకున్నా కూడా మీకు ఉందా? కేశవానంద భారతి కేసు మీకు చెప్తుంది కదా, భారత రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చడానికి పార్లమెంట్కు పరిమితమైన అధికారాలు ఉన్నాయి తప్ప మొత్తం రాజ్యాంగాన్ని మారుస్తానికి అధికారం పార్లమెంట్కు లేదని చెప్తుంది కదా. మీరు ఈరోజు దుర్మార్గంగా ఆర్టికల్ 14, ఆర్టికల్ 15 రద్దు చేసినట్టే కదా ఈ చట్టం తీసుకొస్తే. మొత్తం దుర్మార్గంగా మీరు రద్దు చేసినట్టే కదా. అంటే సమాధానం లేదు. వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఇక్కడ రిలీజియస్ ఫ్రీడమ్ మీద అటాక్ చేయట్లేదు, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ గురించి మాట్లాడుతున్నాం అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ గురించి మాట్లాడుతున్నాం తప్ప రిలీజియస్ ఇష్యూస్లోకి మేము ఇన్వాల్వ్ కావట్లేదు అంటున్నారు. కొత్తగా అంటే తిరుమల తిరుపతి దేవస్థానం గుడి గురించి ఎవరైనా చేయొచ్చు, కానీ పూజ మాత్రం మీరే చేసుకోండి అన్నట్టుగా ఉంటుంది. పూజ ఎవరైనా చేసుకోవచ్చు, కానీ గుడి నిర్వహణ ఇంకొకరు చేస్తారంటే ఒప్పుకుంటారా వాళ్ళు? స్వీపర్ పోస్టుకే నువ్వు రానియకపోతేవి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను, మరి ఇది ఇక్కడ నువ్వు డైరెక్ట్ ఇన్వాల్వ్ అవుతున్నావు కదా. ఇంకొకటి జరుగుతుంది, ఇది మనకు 9914 వర్క్ బై యూజర్. మరొకటి ఇండియన్ లిమిటేషన్ యాక్ట్ గురించి మీకు చెప్పిన. ఇండియన్ లిమిటేషన్ యాక్ట్ 107 సెక్షన్ 107 మొత్తం తొలగించేశారు. ఇప్పుడు వక్ఫ్ పరిరక్షణ కోసం నువ్వు చట్టం తీసుకొస్తే లిమిటేషన్ యాక్ట్ ప్రకారం ఎవరైతే యాడ్వర్స్ పొజిషన్ మెయింటైన్ చేస్తున్నారో, 12 years యాడ్వర్స్ పొజిషన్ ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో దాని ద్వారా మరి ఇప్పుడు వాడు కబ్జాదారుడు క్లెయిమ్ చేసుకోవచ్చు కదా ఇక భూమి. అంటే 74,000 ఎకరాల భూమి అన్యాక్రాంతానికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చినట్టే కదా. ఇది మరి ఇదే పరిస్థితి మరి హిందూ దేవాదాయ శాఖ తరఫున చేయగలుగుతారా? క్రిస్టియన్ సంస్థలు కూడా ఇది చేయగలుగుతారా? దానికి సమాధానం లేదు. ఈ రకంగా ప్రధానంగా 6 అంశాలపైన ఈ దాడి చేశారు. ఈ చట్టాన్ని మొత్తం కూడా అసలు చట్టమే లేకుండా చేశారు. చట్టం అనవరిగా చట్టం రద్దయినట్టు లెక్క. వక్ఫ్ బోర్డును పూర్తిగా రద్దు చేయడానికి చేసినటువంటి కుట్ర. ఇంకొక విషయం, కలెక్టర్లకు అధికారాలు ఇచ్చారు. కలెక్టర్లకు ఏం అధికారాలు ఇస్తారంటే ఇది భూమి ఉంది అనుకుందాం, ఇది వక్ఫ్ భూమి, ఒక 10 ఎకరాలు ఉంది. కలెక్టర్ కనిపించింది ఇది ప్రభుత్వ భూమి అనుకున్నాడు, ఒక రెసిడెన్షియల్ స్కూల్కి ఇచ్చేసిండు.
నేను పోయినా ఏమని అంటే వక్ఫ్ బోర్డు దగ్గరికి వెళ్ళినా, గతంలో ఉన్న ప్రాక్టీస్. ఇది వక్ఫ్ భూమి, కలెక్టర్ నోటిఫికేషన్ ఇచ్చేసిండంటే వక్ఫ్ బోర్డు డిసైడ్ చేసేది, ఇది వక్ఫ్ బోర్డులో ఫలానా సర్వే నెంబర్లో ఇంత ల్యాండ్ ఉంది కాబట్టి కలెక్టర్ నువ్వు ఇన్వాల్వ్ కావడానికి వీల్లేదు అని చెప్పేది. సో ఇప్పుడు అడ్డంకి ఎవరెవరు వీళ్ళకు కాజేయడానికి వక్ఫ్ బోర్డు అయింది. ఇప్పుడు ఆ అధికారాలు తీసుకొచ్చి కలెక్టర్కి ఇచ్చారు. కలెక్టరు అనుకుంటే వక్ఫ్ బోర్డును భూమిని తాను తీసుకోవచ్చు. ఎట్లా తీసుకోవచ్చో చెప్తా. ఇంకో దుర్మార్గమైనటువంటి అంశం ఏంటంటే కలెక్టర్ నోటిఫికేషన్ ఇస్తాడు, మళ్ళీ వక్ఫ్ బోర్డు వెళ్ళి కలెక్టర్ దరఖాస్తు చెప్తుంది ఏమని, ఇది వక్ఫ్ బోర్డుది భూమి, నువ్వు కలెక్టర్గా నీకు అధికారం లేదు అని అంటే ఆ అధికారం కలెక్టర్కి ఉందట. మళ్ళీ అది వక్ఫా ప్రభుత్వ భూమినా తేల్చే అధికారం కలెక్టర్కే ఇచ్చారు. అది కలెక్టర్ తేల్చేంత వరకు వీళ్ళు ట్రిబ్యునల్కి వెళ్ళడానికి లేదు. కలెక్టర్ తేల్చడు, వీళ్ళు ట్రిబ్యునల్కి వెళ్ళరు. కలెక్టర్ ఏం చెప్తాడు, ప్రభుత్వాధికారి కాబట్టి అది ప్రభుత్వ భూమి అంటాడు, వక్ఫ్ బోర్డు నాదే అని అంటది. అధికారాలు కలెక్టర్ దగ్గర ఉన్నప్పుడు ఇంకా న్యాయం ఎక్కడిది? అసలు జ్యుడిషియరీ సిస్టమ్ని, ఇంకొక క్వశ్చన్, లీగల్ క్వశ్చన్, జ్యుడిషియరీ సిస్టమ్ని కలెక్టర్ చేతిలో పెట్టడం ఏంది? జ్యుడిషియరీ సిస్టమ్, జ్యుడిషియాలిటీ ఉంది కదా మనకు, 3 పిల్లర్స్ అంటాం కదా, పార్లమెంటు, ఎగ్జిక్యూషన్ అండ్ జ్యుడిషియరీ ఉంది కదా. జ్యుడిషియరీ కూడా ఎగ్జిక్యూషన్ డిసైడ్ చేస్తే ఎట్లా? ఈ చట్టంలో చేశారు అట్లా. ఈ చట్టం తీసుకొచ్చింది ఇది. దీనివల్ల ఏమవుతుందంటే ప్రభుత్వం అనుకుంటే ఏ భూమినైనా, జిల్లా కలెక్టర్ అనుకుంటే, ప్రభుత్వమే కాదు జిల్లా కలెక్టర్ అనుకుంటే ఏ భూమినైనా వక్ఫ్ భూమిని ప్రభుత్వ భూమిగా మార్చవచ్చు. లేదా ఎవరైనా పిటిషనర్ ఇది నాది అని చెప్పేసి వెళ్ళండి కలెక్టర్ దగ్గరికి, కలెక్టర్ కనిపించింది అవును ఆయనదట భూమి వక్ఫ్ది కాదు అని చెప్పి ప్రొసీడింగ్ ఇచ్చేసిండు. అప్పుడు ఏం చేయాలి? మస్జిద్ కమిటీ బోర్డు వెళ్ళి కలెక్టర్కి ఇవ్వాలి. కలెక్టర్ ఏమని ఇచ్చిండు? ఆల్రెడీ ప్రొసీడింగ్స్ అది వక్ఫ్ కాదని ఇచ్చిండు. వీళ్ళు కోర్టుకు వెళ్ళడానికి లేదు, కలెక్టర్ డిసైడ్ చేయడు. అప్పుడు ఏం చేయాలి? పరిస్థితి? ఇంత దుర్మార్గమైన చట్టం ప్రపంచంలో ఏదీ లేదు, ప్రపంచంలో ఎక్కడా లేదు చట్టం. ఇంకా మరొక సవరణ తీసుకొచ్చారు, ట్రిబ్యునల్స్లో కూడా జిల్లా కలెక్టర్లను తీసుకొచ్చి పెట్టారు. జిల్లా కలెక్టర్ ఒక ఎగ్జిక్యూటివ్ బాడీలో ఉన్నటువంటి ఒక డీసీ అంటే డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారిని ట్రిబ్యునల్లో కూడా ఒక మెంబర్గా ఉంచడం. జ్యుడిషియరీలోకి ఎగ్జిక్యూషన్ ఎట్లా తీసుకొచ్చి పెడతారు వీళ్ళు? ఇది రాజ్యాంగ విరుద్ధం కదా. జ్యుడిషియరీలోకి ఇన్వాల్వ్ కావద్దు కదా. డెలిగేషన్ ఆఫ్ పవర్స్లో జ్యుడిషియరీకి పవర్స్ సపరేట్ ఇచ్చారు కదా, ఎగ్జిక్యూషన్కు సపరేట్ పవర్స్ ఉన్నాయి కదా, లెజిస్లేచర్కు సపరేట్ పవర్స్ ఉన్నాయి కదా. జ్యుడిషియరీలోకి ఎట్లా ఇన్వాల్వ్ అయ్యారు వీళ్ళు అని అంటే నో, దానికి జవాబు లేదు. ఇంకా మరొక దుర్మార్గమైన విషయం, ఇప్పుడు నాకు నచ్చింది, ఒక గుడికి వెళ్ళాను, గుడిలో నేను దానం ఇస్తాను, ఈ రిలీజియస్ ఆలోచన లేకుండా, లేదా నేను ఒక గణేష్ టెంపుల్కి సంబంధించినటువంటి నిర్వహణ జరుగుతుంది, వాళ్ళ నా దగ్గరికి వచ్చారు, నేను ట్రస్ట్కి ఒక 500 రూపాయలు చందా రాశాను, నడుస్తుంది. లేదు ఉరుసు నిర్వహణ జరుగుతుంది, ఇఫ్తార్ పార్టీ అవుతుందో మరొకటి అవుతుంది, మీ దగ్గరికి వచ్చారు, మీరు కొంత చందా ఇచ్చారు, ఇప్పుడు లేదు. అది మీరు వక్ఫ్ చేయాలి అని అంటే మీరు 5 సంవత్సరాల పాటు ముస్లిం రిలీజియస్ స్వీకరించి ఉండాలి. ఇట్లా చట్టం ఉంటుందా? ఇలాంటి చట్టం ఉంటుందా అసలు? నువ్వు చారిటీ చేయాలంటే నువ్వు మతం మారాలని చెప్తావు. నువ్వు మత మార్పిడిలకు వ్యతిరేకమైతివి. నువ్వు మతాన్ని మార్చిన తర్వాత చారిటీ చేయనడం ఏంది? ఇది మతం మార్చి ఆ రోజే మార్చొద్దు, మళ్ళీ 5 ఏళ్ల క్రితం మారాలి, నువ్వు మారిన తర్వాత చారిటీ చేయాలంటావు. ఇది ఎక్కడ నిబంధన? ఇంత దుర్మార్గమైనటువంటి చట్టాలు ఎలా చేస్తున్నారు అంటే ఒక అడ్వకేట్ అన్నాడు, అసలు ఇంత దుర్మార్గమైన చట్టం చేస్తే ఇది చెల్లదని, కోర్టులో చెల్లదనేది వీరికి తెలిసిన తర్వాత కూడా వీళ్ళు చట్టాలు చేస్తున్నారంటే ఇటు కోర్టుల సమయం వృధా చేస్తున్నారు, అటు పార్లమెంట్ సమయం వృధా చేస్తున్నారు. కాబట్టి వీళ్ళ జీతాలు కట్ చేయాలంటాడు ఆయన. అసలు వీళ్ళకి జీతాలు ఎందుకు ఇవ్వాలి? ప్రభుత్వం కదా జీతాలు ఇచ్చేది, ప్రజలు కదా జీతం ఇచ్చేది, చట్టాలు చేసేది ప్రజలు కదా, పార్లమెంట్ కాదు కదా. ప్రజలు, ఈ దేశ ప్రజలు తమకు తాముగా రాజ్యాంగాన్ని ప్రకటించుకొని హక్కులు కల్పించుకున్న రాజ్యాంగాన్ని రద్దు చేసే అధికారము నీకు లేకున్నప్పటికీ నువ్వు తీసుకొని దుర్మార్గమైన చట్టాలు చేస్తే ఇంకా నువ్వు పార్లమెంట్కు సభ్యుడిగా ఎట్లా కొనసాగుతావు అనేది ప్రశ్న వచ్చింది. ఈ అంశాల ఆధారంగా ఈరోజు దేశంలో వక్ఫ్ చట్టం ద్వారా తీసుకొచ్చింది ఒకటి రాజ్యాంగం మీద దాడి, మరొకటి దీన్ని ఒక 15, 16, 20 సంవత్సరాల పాటు తమ మనుగడ కోసం ఒక రాజకీయ ఎజెండాను బీజేపీ ముందుకు తీసుకెళ్లడం అనేది పెట్టుకున్నటువంటి అంశం. ఇప్పుడు మరి ముస్లింలకు సంబంధించినటువంటి అవగాహన ఏంది అని అంటే వాస్తవంగా మీరు కనబడతా ఉంటారు, ఏదో నరే తక్బీర్ అల్లాహ్ అక్బర్ అని ఇస్తాడు, మీకు తెలియదు. చాలామంది 99% మంది ముస్లింలకు వక్ఫ్ భూమి అంటే తెలియదు.
వక్ఫ్ ఆదాయం అంటే తెలియదు, వక్ఫ్ ఆదాయం ద్వారా ఏం జరుగుతుంది అంటే కూడా తెలియదు. కానీ ఏం తెలుసు అంటే వాడు చట్టం చేసింది కదా బీజేపీ వాడు, మనకు నష్టం జరుగుతుందట, చలో మనం కూడా ధర్నా వెళ్దామని బయలుదేరుతున్నటువంటి వాళ్ళు తప్ప సమగ్రమైన అవగాహనతో మాట్లాడే పరిస్థితిలో ఈరోజు వెళ్ళట్లేదు. దీని విషయంలో మనం ఏమైనా చేయగలుగుతామా అనే ఆలోచన వచ్చినప్పుడు కొంతమంది కలిసి ఓ ప్రయత్నం చేసినాం. ఏం ప్రయత్నం అంటే, చలో ఇప్పటివరకు మనం మస్జిద్లలో వెళ్ళలేదు, సో సివిల్ సొసైటీలో బతనాలాంటి వాళ్ళం సివిల్ సొసైటీ తోటి మింగిలైనాం. కానీ ఇప్పుడు అట్లా కాదు, ఇక డైరెక్ట్ మస్జిద్లకి వెళ్ళి మనం చెప్పాలి వక్ఫ్ అంటే ఏందని. ఈ రకంగా ఏం చేస్తున్నా అంటే, ఇప్పుడు నేను ఐదు పూటల నమాజ్కి వెళ్తున్నా. ఇప్పుడు నేను ఎందుకు వెళ్ళాల్సి వస్తుందంటే, 5 చోట్ల అవకాశం ఉన్నప్పుడల్లా ఓ మస్జిద్కి వెళ్ళడం, అక్కడ కూర్చోబెట్టడం, ఇది వక్ఫ్ ఇది అని చెప్పడం. ఇంతకుముందు మెదక్లో స్టార్ట్ చేసిన నేను. ఇంతకుముందు జుమ్మా ప్రార్థనలో అంటే శుక్రవారం ప్రార్థనలో మౌలానాలు స్పీచ్లు ఇస్తారు ఒక అరగంట. నేనన్నా ఈ మౌలానాల స్పీచ్లు ఆపండి, ఇక మౌలానాల స్పీచ్ ఆపేసి వీటికి వక్ఫ్ గురించి రాజ్యాంగం గురించి చెప్పడం మొదలుపెట్టండి, పిల్లలకు తెలుస్తుంది. ఎందుకు జరిగిందంటే, 40 సంవత్సరాల పాటు బాబ్రీ మస్జిద్ కూల్చివేతకు సంబంధించినటువంటి అంశం జరిగినప్పుడు దాంట్లో రాజ్యాంగపరమైన హక్కులు ముస్లింలకు ఏమైనా ఉన్నాయా అనే అంశం మీద ఏ ముస్లిం కూడా ఈ రోజు వరకు మాట్లాడలేదు. బాబ్రీ మస్జిద్ మాది, బాబ్రీ మస్జిద్ కూల్చివేత అన్యాయం అని మాట్లాడేది తప్ప రాజ్యాంగపరమైనటువంటి హక్కులు మనకు దక్కినాయా లేదా అనేది ఆలోచించలేదు. ఎందుకు ఆలోచించలేదంటే, వాళ్ళు మెజారిటీగా ఉన్నారు కదా, మనం మైనార్టీలం కదా, మనం ఎట్లా మాట్లాడతామనే ఒక భయాందోళనలతో ఆలోచనతో మాట్లాడలేదు. ఈరోజు గడిచిన 3 జుమ్మాలలో మౌలానాకు బదులుగా నేనే స్పీచ్ ఇచ్చిన 3 చోట్ల అరగంట. ఈరోజు జరిగినటువంటి అంటే ఇంత డెప్త్ కాకుండా కొంత అర్థమయ్యే భాషలో ఉర్దూ భాషలోనే వాళ్ళకి చెప్పడం జరిగింది. అంతేగా మొన్న ఒక 3 రోజుల క్రితం మొత్తం మెదక్ టౌన్లో ఉన్నటువంటి మౌలానాలు ఎవరైతే వాళ్ళందరినీ పిలిపించి ఒక సదస్సు పెట్టాం. ఇంతకాలం పాటు మీరు చెప్పారు, మేము విన్నాము, ఇప్పుడు మేము చెప్తాం, మీరు బయటకు చెప్పండి. వక్ఫ్ అంటే ఇది, రాజ్యాంగం ఇది, మనకి ఇచ్చినటువంటి హక్కులు ఇవి, దీని ద్వారా మనం యువతను జాగృతపరచాలి అనే అంశం మీద చెప్తున్నాం. అందుకే మీరు గమనిస్తున్నారు, ఇప్పుడు ఈ మధ్య ర్యాలీలలో తెలుగులో ప్లకార్డ్స్ వస్తున్నాయి. ఇంతకుముందు తెలుగు ప్లకార్డ్స్ ఉండేటివి, ఉర్దూలలో ప్లకార్డ్స్ పట్టుకోవాలి. దానికి కూడా కారణం మేము ఏం చెప్పినామంటే, ఉర్దూ ఒక భాష, మొన్న కూడా సుప్రీంకోర్టు చెప్పింది, ఉర్దూ ఒక భారతీయ భాష, అది ముస్లింల భాష కాదు. తెలుగు కూడా అందరి భాష, అది హిందువుల భాష కాదు. తెలుగు కూడా మాట్లాడాలి, మీ నినాదాలు తెలుగులో ఇవ్వాలి. మీరు ఉర్దూలో నినాదాలు ఇవ్వడం వల్ల వాడేదో చూసిరా ఇది ఈ భాషకు అర్థం ఇది, దీనికి ఇది చేస్తున్నారని చెప్పేసి వాడు కింద పాకిస్తాన్ జిందాబాద్ అంటున్నారు ఉర్దూ భాషలో, అది ఇది అని చెప్పేసి వాడు ట్రోల్ చేస్తాడు దుర్మార్గుడు. కాబట్టి మీరు ఏ ర్యాలీ జరిగినా తెలుగులో నినాదాలు ఇవ్వండి అని మొదలుపెట్టాం. మన బాబాసాహెబ్ అంబేద్కర్ 14th రోజు కూడా ఇప్పటివరకు ముస్లింలు ఎక్కడ కూడా ర్యాలీలలో వెళ్ళేవాళ్ళు కాదు అంబేద్కర్ దగ్గరికి. అంటే వాళ్ళకు విగ్రహానికి వినతి పత్రం ఇవ్వడం కానీ విగ్రహకి పూలదండలు వేయడం అలవాటు లేదు, అది సంస్కృతిలో లేదు. కాబట్టి మొన్న మెదక్లో దాదాపుగా ఒక 100-150 మందిని కలిసి పిలిపించి ప్లకార్డులు తెలుగులో రాసి రాజ్యాంగము, లౌకిక విలువలు వీటి మీద బాబాసాహెబ్ అంబేద్కర్కి వినతి పత్రం ఇచ్చినావు, నువ్వు రాసిన రాజ్యాంగం నువ్వైనా కాపాడిన ఆయన, వీళ్ళు కాపాడలేకపోతున్నారని ఒక ఇది రాసి ఇచ్చినాము. అట్లా ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇది జరిగింది. ఇది వక్ఫ్ సంబంధించి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నేను ఇక్బాల్ని, నేను కొద్దిగా చూశాను ఈ వక్ఫ్ గురించి. అయితే ఈ వక్ఫ్ యాక్ట్ తీసుకురావడం ద్వారా వాళ్ళు ఇంకొక మాట, ఒక తప్పుడు సమాచారం ఏం చెప్తున్నారంటే, సచార్ కమిషన్ తాలూకు నివేదికని, ఐ మీన్ సచార్ కమిటీ ఏవైతే సిఫార్సులు చేసిందో ఆ సచార్ కమిటీ చేసిన సిఫార్సుల్ని దీని ద్వారా అమలుపరిచే ప్రయత్నం జరుగుతుంది.
అవన్నీ పరిగణలో తీసుకోబడతాయని చెప్పేసి చెప్తున్నారు. అది ఒకటి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఎక్కడా కూడా సచార్ కమిషన్ తాలూకు సిఫార్సుల్ని అమలు చేసే పరిస్థితి లేదు. అందులో ఆయన సచార్ కమిషన్లో ముఖ్యంగా చెప్పింది ఏంటంటే వక్ఫ్ ఆస్తుల అభివృద్ధి కోసం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి సిఫార్సు చేసింది సచార్ కమిషన్. మన వాళ్ళకి అడ్వకేట్స్కి చాలామంది గుర్తు ఐడియా ఉండి ఉంటుంది. ఎక్కడ దాని గురించి ప్రస్తావన లేదు. ఇప్పుడు యూపీఏ గవర్నమెంట్ అనుకోండి 2014లో ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. అయితే ఇప్పుడు అది అంపసేపే ఉంది. ఆల్మోస్ట్ దాన్ని మొత్తం మరుగున పరిచేశారు. అవేమీ అమలు జరగట్లేదు. సరికదా ఇప్పుడు దీని ద్వారా ఏదో ప్రాపర్టీస్ తీసుకోవడం లేకపోతే వక్ఫ్ మళ్ళీ దాన్ని తయారు చేసి చేయడం ఇది కాదు. ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ వాళ్ళ ముఖ్య ఉద్దేశం అయితే ఇది కాదు. వాళ్ళ బేసిక్ ఆలోచన ఏంటంటే కూకటి వేళతో సహా దీనిని మొత్తం ఎరాడికేట్ చేయాలి వక్ఫ్ని అన్నది బేసిక్గా వాళ్ళ ఆలోచనలో కనిపిస్తుంది. దానికి చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే అదే అడుగుతాను. ఇప్పుడు 5 సంవత్సరాలు ముస్లిం అయితేనే కానీ ఏదైనా డొనేట్ చేయడానికి వీలు లేదని చెప్పడానికి హూ ఈజ్ హీ, నేను ఎవరికి ఇవ్వాలి నేను ఎవరికి ఇవ్వకూడదు అని చెప్పడానికి అసలు ప్రభుత్వానికి ఉంది రైటు. అది నా ఇష్టం కదా. నేను ఎవరికి ధారదత్తం చేయాలో వక్ఫ్ అంటేనే ధారదత్తం. నేను ఎవరికి ఇవ్వాలంటే నా ఇష్టం కదా. నా హక్కుని క్వశ్చన్ చేయడానికి అతనికి ఎక్కడ రైట్ ఉంది? ఇకపోతే ఇంకో విషయం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టే ఇవ్వమని అడగలేదు. నేను చదివిన దాన్ని బట్టి సెంట్రల్ గవర్నమెంట్ స్టే ఇవ్వమని అడగలేదు. అక్రాస్ ద బెంచ్ సుప్రీంకోర్టు అడిగింది అసలు నువ్వెవరు, ఇది ఇప్పుడు తిరుపతి దేవస్థానం ఉంది, అందులో హిందువుల్ని కాకుండా వేరే వాళ్ళని పెట్టి నడిపిస్తానంటే మీరు ఒప్పుకుంటారా? ఇప్పుడు ఇందులో నాన్ ముస్లిమ్స్ని తీసుకొచ్చి పెట్టడానికి అసలు నువ్వెవరు అని చెప్పేసి అడగడం వల్ల అయితే మేము ఎటువంటి నియామకాలు చెయ్యము అంది కానీ స్టే చేయమని చెప్పేసి అనలా. దట్టు ఇంకో బేసిక్ ఇంకోటి ఏంటంటే సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదు. ఇక్కడ సుప్రీంకోర్టును కేంద్ర ప్రభుత్వం తరఫున అడిషనల్ సాలిసిటర్ జనరలే పిటిషన్ పెట్టింది ఏమని మాకు స్టే ఇవ్వండి అని. సుప్రీంకోర్టు ఏమనలేదు. సుప్రీంకోర్టు ఇంటీరియం ఆర్డర్స్ ఇవ్వడానికి రెడీగా ఉంది. దేని మీద వక్ఫ్ బై యూజర్ మీద సెక్షన్ 9914 రూల్ మీద 15th రోజు ఇంటీరియం ఆర్డర్స్ ఇస్తామంటే మాకు ఒక రోజు టైం ఇవ్వండి అని చెప్పేసి అడిగారు. మరుసటి రోజు ఏం చేసిరంటే ఇక సుప్రీంకోర్టు ఎక్కడ ఆర్డర్ ఇస్తుందో అని చెప్పి వీళ్ళ ముందు సరెండర్ అయిపోయారు. అది ఒకటి చూసుంటారు. నేను అదే లైవ్ లింక్ నేను ఫాలో అయ్యాను. అంటే వక్ఫ్ బై యూజర్ విషయంలోనే బేసిక్గా సుప్రీంకోర్టు కూడా ఏం తీసుకుందంటే అది ఒకసారి చూడండి. వక్ఫ్ బై యూజర్ చెల్లదు అని అన్నప్పుడు ఎక్కడి నుంచి పట్టుకొచ్చి పెడతావు దస్తావేజులు? ఇప్పుడు ఓ మసీద్ ఉంటుంది, ఎప్పుడో ఎవరో కట్టారు, అందులో ప్రార్థన చేసుకుంటున్నారు, దాని దస్తావేజులు ఎక్కడి నుంచి పట్టుకొచ్చి ఇస్తావు? అది జరుగుద్దా? 6 నెలల్లో పట్టుకొచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోమంటే అది జరిగే పని అంటే దాని మీద నియామకాలు చెయ్యం, దాన్ని నోటిఫై చెయ్యం. నోటిఫై ఎలా చేసేస్తాం అని అడిగింది సుప్రీంకోర్టు. ఇప్పుడు ఇది గవర్నమెంట్ అసలు ఇందులో ప్రాబ్లం ఏంటంటే మోర్ దెన్ 30% ఆఫ్ ప్రాపర్టీ డిస్ప్యూటెడ్లో ఉన్నది గవర్నమెంట్ ఉంది. అంటే చెప్పారు రైల్వే బోర్డ్స్ అవి కదా. మోర్ దెన్ 30% ప్రాపర్టీస్ ఆక్రమణలో ఎవరైనా ఉన్నారంటే అది గవర్నమెంటే ఉంది, ప్రభుత్వమే కబ్జాదారు. ఇప్పుడు కలెక్టర్ ఈజ్ నథింగ్ బట్ ఏజెంట్ ఆఫ్ గవర్నమెంట్. అదే కదా. ఇప్పుడు అతను ఒక పక్క ట్రిబ్యునల్లో కూర్చోబెడతానంటారు ఐఏఎస్ ఆఫీసర్ తీసుకెళ్ళి, ఒక పక్క అతన్ని నోటిఫై చేసేమంటారు, డాక్యుమెంట్ పట్టమంటాడు, డాక్యుమెంట్ తీసుకురాలేము దొరకదు అంటే ఆటోమేటిక్గా అది ప్రభుత్వ భూమి కింద డిక్లేర్ చేసేస్తారు. కొన్ని వేల ఎకరాలు గవర్నమెంట్ తోటే వక్ఫ్ వివాదం ఉంది. ఇప్పుడు మా అమలాపురంలో తీసుకున్నట్లయితే మేజర్ హాస్పిటల్స్ మోర్ దెన్ 80% హాస్పిటల్స్ అన్నీ కూడా వక్ఫ్ భూముల్లోనే ఉన్నాయి. కాకినాడ మెయిన్ రోడ్లో ఉన్న సూపర్ బజార్ ఆ మార్కెట్ ఆ కాంప్లెక్స్ అంతా కూడా వక్ఫ్ భూమిలో ఉంది. ఇప్పుడు ఆటోమేటిక్గా ఎప్పుడైతే 107 రద్దు అయిపోయిందో ఆటోమేటిక్గా అడౌట్ పొజిషన్ వచ్చేస్తుంది. అంటే మనం దాన్ని కాపాడుకోవాల్సింది లిమిటేషన్ యాక్ట్ని చూడకుండా వచ్చినందుకు, రాజ్యాంగ సవరణ లేకుండా వచ్చి వక్ఫ్ చేసినందుకు అది థ్రెడ్డే తప్ప ఖచ్చితంగా ఇది మీరు అన్నట్టు ఇది కాన్స్టిట్యూషన్ మీద బీజేపీ చేస్తున్న దాడిగానే పరిగణించాలి. ఇది ముస్లిమ్స్ ప్రాపర్టీ సంబంధించింది కాదు. దాంతో నేను పూర్తిగా ప్రాపర్టీ సంబంధించిన విషయం కాదు. టోటల్గా ఆ ఆలోచన ఎరాడికేట్ చేయాలి. ఎందుకు చేయరు?
ఇప్పుడు మీరు అన్నట్టు తిరుపతి దేవస్థానం సంబంధించి ఉన్న వాటిలో ఎందుకు నాన్ ముస్లిం నాన్ హిందూస్ని ఎందుకు పెట్టరు, ఇక్కడే ఎందుకు పెట్టాలి? ఇప్పుడు ఇంకోటి మీరు అది గమనించే ఉంటారు, మినిమం ఇద్దరు అని చెప్పేసి అన్నారు నాన్ ముస్లిమ్స్. మ్యాక్సిమం అని ఎంతమంది అనేది చెప్పరా, వాళ్ళిద్దరిని పెడతానడానికి లేదు. దట్టు అందులో ఏముందంటే ముస్లింలా తెలిసిన పండితుల్ని పెట్టి నడపాలని చెప్పేసి వాళ్ళ కంపోర్ట్ యాక్ట్లో ఉంది. ఇప్పుడు అది తీసేశారు. ముస్లింలా తెలిసిన పండితుడే ఉండాలి అన్న క్లాస్ని తీసేశారు. వాళ్ళు ఎవరో తీసుకొచ్చి పెడతారు అక్కడ. మినిమమే పెట్టారు తప్ప మ్యాక్సిమం పెట్టాల. ఆ ఇద్దరు బదులు నలుగురు తీసుకొచ్చి పెడతారు. ఆటోమేటిక్గా వాళ్ళ ఆలోచన ప్రివైల్ అవుతుంది. అయితే ఇది ఒక థ్రెట్, ఐ మీన్ డెమోక్రసీకి థ్రెట్, కాన్స్టిట్యూషన్ స్పిరిట్కి థ్రెట్. ఇది దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైనా అసలు దీని మీద మన స్టేట్ కమిటీ మొత్తం కూర్చుని 2 స్టేట్స్ కూర్చుని దాంట్లో పాంప్లెట్ తీసి ఒక యాజిటేషన్ మనం కూడా చేస్తే మంచిదని నా ఆలోచన. స్టేట్ గవర్నమెంట్ ఉండేది రైటు కౌన్సిల్లో, ఇప్పుడు తీసుకెళ్ళి సెంట్రల్ బోర్డులో పెట్టారు. అప్పుడు సెక్షన్ 9లో సెక్షన్ 9ని అమెండ్మెంట్ చేశారు. అదే చెప్పాను. సిస్టమ్ మరి కరెక్టే. అమెండ్మెంట్ యాక్ట్ 2025 ఏదైతే మొన్న ప్రవేశపెట్టడం జరిగిందో దాని మీద కేవలం అర్బన్తో పాటు గ్రామీణ ముస్లిం సమాజంలో కూడా ఒక రకమైనటువంటి డిస్కషన్ అనేది, గ్రామీణ మళ్ళీ చెప్పండి, గ్రామాల్లో ఉన్నటువంటి ముస్లిం సమాజంలో కూడా ఒక రకమైనటువంటి చర్చ అనేది స్టార్ట్ అయింది. కొంతవరకు మూమెంట్ కూడా వాళ్ళందరూ కూడా ఇప్పుడు ముందుకు వస్తున్నారు. అయితే ఈ క్రమంలో మొన్న ఈ యాక్ట్ వచ్చిన తర్వాత పొలిటికల్ పార్టీస్ కూడాను గ్రామాల్లో వాళ్ళ మీద ఒక వ్యతిరేకత రాకూడదు అని చెప్పి వాళ్ళు కూడా ఒక స్ట్రాటజీ ప్లే చేయడం అనేది జరిగింది. ఉదాహరణకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు రావడం జరిగింది. వచ్చి ఈ చట్టం చేసినప్పటికీ ముఖ్యమంత్రి గారు కొన్ని రికమెండేషన్స్ చేశారు. ఆ రికమెండేషన్స్ ఏదైతే రికమెండేషన్స్ చేశారో దాన్ని ఆమోదించి చట్టంలో పెట్టడం జరిగింది. కాబట్టి తెలుగుదేశం ముస్లింలకు అనుకూలం అనడానికి ఇదే ఒక నిదర్శనం అని చెప్పారు. అయితే ఆ రికమెండేషన్స్ వాళ్ళు చెప్పేవి ఏంటంటే, నెంబర్ 1, కలెక్టర్ స్థాయి అధికారి కాకుండా అంతకంటే ఉన్నతమైనటువంటి స్థాయి ఉన్నటువంటి ప్రభుత్వ అధికారిని ఇందులో ఈ కమిటీలో తీసుకురావడం గురించి చంద్రబాబు నాయుడు గారు సూచించారు. దాన్ని ఆమోదించాలని వాళ్ళు చెప్పుకుంటున్నారు. సెకండ్ థింగ్ ఏంటంటే, వేరే ఎక్కడైనా ఈ వక్ఫ్ ఆస్తికి సంబంధించి అక్కడ ఏమైనా విచారణ జరిగినప్పుడు ఆ విచారణ పరిమితి 6 months అని ముందు యాక్ట్లో అంటే బిల్లులో పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు దానికి మినిమం 6 months అని టైం పీరియడ్ ఏమి ఉండకూడదని ఆయన అదొక సూచన అనేది చేశారు. దాన్ని కూడా యాక్ట్లోకి తీసుకొచ్చారు. కాబట్టి మన ముస్లింలందరూ చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చెప్పాలి. మేము వీడియో చేసి మా స్టేట్ ఆఫీస్ పంపించాలి అని మా దగ్గర రావడం జరిగింది. మా కురుపాం అని 50 ఫ్యామిలీస్ అక్కడ ముస్లిం ఫ్యామిలీస్ ఉన్నటువంటి ఒక విలేజ్, పార్వతీపురం మండలం జిల్లా. అది కరెక్టేనా? నెంబర్ 1. ఓకే. సెకండ్ థింగ్ ఇంకోటి ఏంటి అంటే, ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగా ఖచ్చితంగా ఇది ముస్లిం సమాజం మీద దాడి లేదా కాన్స్టిట్యూషన్ మీద దాడి లాగే కాకుండా మూడో కోణంలో కూడా ఇప్పుడు గ్రామాల్లో పరిస్థితులు ఎలా మారాయంటే, ఇంతవరకు ఎక్కడా కూడాను మతాల మధ్య కులాల మధ్య ఎలాంటి పొరపచ్చాలు లేవు. అందరూ కూడాను సోదర భావంతోనే ఉన్నారు. ఇప్పుడు ఇది తీసుకొచ్చిన తర్వాత ఏమైంది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న గ్రామం, మా గ్రామం లాంటి గ్రామంలోనే ఇప్పుడు ఎలాంటి డిస్కషన్ స్టార్ట్ అయింది అని అంటే, వీటికి ఇంత ఆస్తులు. ఉదాహరణకి మా ఊళ్ళోనే కురుపాం అనే ఒక గ్రామంలోనే ఒక 1/2 acre మసీదు ఉంది. అలానే ఒక 88 సెంట్లలో బరేలి గ్రౌండ్. వీళ్ళు 50 కుటుంబాలు ఉన్నారు. ఇది అంత అవసరమా? మేము ఎంతమంది ఉన్నాం